మహాకాళేశ్వరం టెంపుల్ రాజమండ్రి దగ్గర ప్రతి ఒక్కరూ దర్శించదగ్గ టెంపుల్. ఒకటి కాదు, రెండు కాదు. అక్కడికి వెళ్తే ప్రతి దేవతామూర్తుల యొక్క దర్శనం జరుగుతుంది. దాదాపు ఒక గంట పైనే దర్శనానికి పడుతుంది. మొదటిసారిగా మేము రాజమండ్రికి వెళ్ళడం, అక్కడ తెలిసిన వాళ్ళ వి విషయం త్రూ ఇలా తెలుసుకొని ఇక్కడికి రావడం చాలా చాలా రప్పించుకుంటే కానీ అవ్వని విషయంగా భావించాను. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ వీడియోని మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. అక్కడ ఎంత జరిగిందంటే పక్కనే చితాభస్మం నుంచి వచ్చిన భస్మంతోనే వీరికి మార్నింగ్ అవర్స్‌లో అభిషేకం చేస్తారు. సో, అక్కడ నాకు చాలా వింతగా అనిపించింది. ఆ పక్కనే చితి మంటలు కానీ, అటువైపుగా ఉన్న మిగతావన్నీ కూడా చూస్తుంటే గుడి మాత్రమే లేదు. అందరం ఎండ్ ఆఫ్ ది డే అక్కడికే కదా వెళ్ళేది అనే ఒక తత్వాన్ని ఏదైతే శివుడి నుంచి తెలుసుకుంటామో అదంతా కనపడింది. స్కల్ప్చర్ రీత్యా చూస్తున్నా, అక్కడ ఉన్న శిల్పాలని చూస్తున్నా ఎంత గొప్పగా, ప్రైడ్‌గా ఫీల్ అయ్యామో. ఎంటర్ అవ్వగానే కుడివైపున శివుడి యొక్క లింగ రూపము, నాగమ్మ దేవత యొక్క విగ్రహాలు, ఎడమ వైపుగా యజ్ఞశాల, ఎంటర్ అవ్వగానే గోపురం, ఆ గోపురం తర్వాత వచ్చిన వెంటనే ద్వారాలు, నమ శివాయ అంటూ నామస్మరణ. ఒకటి కాదు, రెండు కాదు, అలా చాలాసేపే అక్కడ ద్వారాల దగ్గరే ఎంట్రన్స్‌లో కూర్చున్నాము. నాతో పాటుగా ఇంకో ఇద్దరు ముగ్గురు డిజిటల్ క్రియేటర్స్‌ని గమనించినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్కువగా అయితే ఈ యొక్క టెంపుల్‌ని చూపించాలనుకోలేదు. అక్కడ ఉన్న అనుభూతిని నేను స్వతహాగా అనుభవించాలనుకున్నాను. కాబట్టి మీకు ఒక పైన ఓవర్‌లే చూపిస్తున్నాను. శివుడి యొక్క రకరకాల రూపాలతో పాటు వివిధ దేవతామూర్తుల యొక్క దర్శనానికైతే మనకు అవకాశం ఉంది. దగ్గరికి వెళ్ళి మరి మనము ఆ యొక్క ఐడల్స్‌ని స్పృశించొచ్చు. ఎంత అద్భుతమైన అనుభూతిని చెందాలంటే ఖచ్చితంగా రాజమండ్రి వెళ్ళాలి. అక్కడున్న ఈ మహా కాళేశ్వర టెంపుల్‌ని దర్శించుకోవాలి. ఖచ్చితంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్లాన్‌లో ఉంటే వెళ్ళి చూసి రండి. లేదా అక్కడున్నా కానీ ఈ యొక్క వీడియోని చూసిన వెంటనే మీరెళ్లి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎంత వైబ్రేషన్ అంటే అక్కడికి వెళ్ళింది పర్పస్‌ఫుల్‌గా ఉంటుంది. మనకి ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ దొరుకుతుందనిపించింది. మొదటిసారిగా వచ్చిన ఈ రాజమండ్రిలో మన రాజమహేంద్రవరం అనే ఈ వర్డ్‌కి ఎంత యాప్ట్‌గా ఉందో అనిపించింది. అక్కడ ఒక్కొక్క విషయం చాలా చాలా విషయాలు నాకు నేర్పించాయి. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా వీడియోలో నేను ఎవరినైతే కలిసానో ఈవిడ ముంతాజ్ బేగం. ఆవిడ వీడియో తీసుకోవడానికి డిజిటల్ క్రియేటర్ అంట వచ్చారు. ఆవిడ వీడియోని కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో, తన వీడియోని కూడా చూడడం నాకు చాలా భలేగా అనిపించింది. ఇలా ఒక కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇక్కడికి రావడం అనేది నాకు కొంచెం కొత్తగా డైరెక్ట్‌గా చూడడం హ్యాపీగా అనిపించింది. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ.